హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విఆర్ ఫార్మ్స్. ఈరోజు మనం పొట్టేలు తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటా, వెల్లుల్లి, అల్లం కొద్దిగా దూరగా వేడి చేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని మిక్సీకి వేసి మిక్సీ పట్టుకుందాం. ఒక పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కుక్కర్ పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా సాసోలు వేసుకొని కట్ చేసుకున్నటువంటి కొన్ని ఆనియన్స్, కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా వేసి కొద్దిగా వేగనిద్దాం. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. ఈ గ్యాప్లో మనం మటన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొద్దిగా బాగా క్లీన్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆనియన్స్, టమోటా ఇలా వేగాలి. బాగా ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన మటన్ ఇందులో వేసేద్దాం. మటన్ వేసేటప్పుడు వాటర్ లేకుండా చూసుకోవాలి మటన్లో ఎక్కువ. ఇప్పుడు పసుపు 2 టీ స్పూన్లు వేసుకొని, ఉప్పు తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం. చూసారు కదా, ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇలా రెడీ అవుతుంది. వాటర్ లెవెల్స్ చూసుకోవచ్చు. మటన్లో ఉన్న వాటర్ ఎక్కువ ఊరిపోతుంది, కాబట్టి మనం వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు కూరకి. మధ్యలో ఒక్కొక్కసారి బాగా కలుపుతూ ఉండాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. కారం మనకి తగినంత, మన టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కారం దాని ముక్కలకు పట్టేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడొచ్చు ఎలా వస్తుందో. ఇప్పుడు బాగా ఉడుకుతుంది. మనకి తగినంత వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. మీరు వాటర్ కావాలంటే కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు. వాటర్ వేసి ఇంకొకసారి కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర వేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత లాస్ట్లో కొద్దిగా పెరుగు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 8 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు, మనం చేయాలనుకున్నటువంటి వేడి వేడి తలకాయ కూర రెడీ అయిపోయింది. స్మెల్ చాలా బాగుంది. చూసారు కదండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా తలకాయ కూర రెడీ చేసుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.